with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా రాకెట్ సింగ్, సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది షమిత్ అమిన్. ఈ సినిమా 11th December 2009 రిలీజ్ అయ్యింది. యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా రిలీజ్ అయినప్పుడు సేల్స్ జాబ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా కనెక్ట్ అయిపోయారు అనమాట ఈ సినిమాకి. అండ్ మరి మ్యూజిక్ విషయానికి వస్తే సలీం సులైమాన్ అందించినారు మ్యూజిక్. మొత్తానికి 3 పాటలు ఉన్నాయి. అందులో నా ఫేవరెట్ ఏదంటే నాకైతే పాకెట్ మే రాకెట్ హే అని ఒక సాంగ్ ఉంటది అనమాట, భలే అనిపిస్తుంది నాకు అది. 55th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో రాకెట్ సింగ్ సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ కి 3 నామినేషన్స్ అయితే వచ్చాయన్నమాట, ఇంక్లూడింగ్ బెస్ట్ స్టోరీ అండ్ బెస్ట్ డైలాగ్. అండ్ ఆల్సో ఇందులో బెస్ట్ యాక్టర్ గా వీరు ఆ టైటిల్ ని గెలుచుకున్నారు కూడా. మరి సినిమా విషయానికి వస్తే హర్ప్రీత్ సింగ్ బేడి అంటే మన రణబీర్ కపూర్ అనమాట. తన ఒక బీకామ్ గ్రాడ్యుయేట్ విత్ అప్రాక్సిమేట్లీ 39% మార్క్స్. తన ఒక పెద్ద కార్పొరేట్ కంప్యూటర్ అసెంబ్లీలో సేల్స్ మ్యాన్ గా జాయిన్ అవుతాడు. ఇట్ ఈస్ అ సర్వీస్ బేస్డ్ కంపెనీ అనమాట, లైక్ AYS హెడెడ్ బై MD సునీల్ పూరి. ఇనీషియల్ గా చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి ఫ్రమ్ సేల్స్ హెడ్ నితిన్ రాథోడ్, కానీ పూరి హర్ప్రీత్ ని తీసుకుంటారు. And this guy learns all the tricks and trades from Nitin. He is shown to live alone with his widowed grandfather, that is PS Bedi anmata. And tana circle of best friends దగ్గర కూడా కాంప్రమైజ్ ఉంటుంది. Sairam, the lawyer son of an IAS officer who wants Harpreet to pursue an MBA. And తర్వాత అపర్ణ, హ్యాపీ సింగ్, తన ఒక డిజైనర్. తర్వాత హర్ప్రీత్ ని ఒక మేజర్ ఫీల్డ్ విజిట్ కి పంపిస్తారు, where manager SP Chowdhury asks for a kickback. తన హానెస్ట్ నేచర్ తో he drops a letter in a complaint box nearby, accusing Chowdhury. ఇది తెలుసుకున్న నితిన్ ఇంకా పూరి తను చేసిన పనికి ఫుల్ కోప్పడి మేము నిన్ను ఫైర్ చేసేస్తాం, చౌదరి ఒక పెద్ద క్లయింట్ అని చెప్పేసి చెప్తారు. He feels humiliated and is also isolated by other salespersons who are enraged after their targets and raised due to Harpreet's actions. ఒక ఇన్సల్ట్ కింద పేపర్ ఏరోప్లేన్స్ తన మీద అట్లా ఇసురుతూ ఉంటారు. హర్ప్రీత్ అసలు ఏం చేయలేకపోతాడు. బట్ ఆఫ్టర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ అ న్యూ సీనియర్ మేనేజర్, హీఈస్ ఏబుల్ టు టేక్ సాఫ్ట్వేర్ ఆపరేటర్ గిరీష్ గిరి రెడ్డి. అక్కడ రిసెప్షనిస్ట్ కోయినా షేక్ కూడా తనకి హెల్ప్ చేస్తుంది. కోయినా తనకు ఒక కస్టమర్ లీడ్ ఇస్తుంది, దట్ ఇస్ సరీనా ఖాన్, హు లివ్స్ విత్ హిస్ ప్రీవియస్లీ అసైన్డ్ సేల్స్ జోన్. తన ఒక ఫ్యాషన్ ఆంటర్ప్రీనియర్ తన కొలీగ్ ఆయిషాతో ఉంటదన్నమాట. షీఈస్ ఇనిషియలీ డిసప్పాయింటెడ్ బై హర్ప్రీత్స్ పిచ్ బట్ కామ్స్ హిమ్ డౌన్ అండ్ హీ అగ్రీస్ టు హెల్ప్ హర్. చాలా త్వరగానే హీ రియలైజెస్ దాట్ సేల్స్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి, అంటే బ్రైబరీ కాంటాక్ట్స్ తీసుకోవడానికి నెసెసరీ కాదని తెలుసుకుంటాడు. ఆఫ్టర్ మేకింగ్ కన్సెషన్స్ టు సరీనా, హీ డిసైడ్స్ టు ఫౌండ్ అ న్యూ ఎంటర్ప్రైజ్, అదే రాకెట్ సేల్స్ కార్పొరేషన్ ఫ్రమ్ విత్ ఇన్ AYS అనమాట, నేమింగ్ ఇట్ ఆఫ్టర్ ద పేపర్ ఏరోప్లేన్స్ థ్రోన్ ఎట్ హిమ్. అండ్ హీ డిసైడ్స్ టు మేక్ గిరి అండ్ కోయినా పార్ట్నర్స్ ఇన్ ద వెంచర్. తర్వాత అసలు ఏమవుతుంది, ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఈ రాకెట్ సేల్స్ కార్పొరేషన్ స్టార్ట్ చేయడం ఓకే, వీళ్ళని పార్ట్నర్స్ గా పెట్టుకోవడం అండ్ మోర్ ఓవర్ దీనికి అసలు క్లయింట్స్ ని తెచ్చుకోవడం ప్రాబ్లమాటిక్ గా ఉండే కదా. మరి ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ తో తను మిగతా క్లయింట్స్ ని తెచ్చుకోగలుగుతాడా? ఇదంతా తెలుసుకోవాలంటే మనం సినిమాని చూడాల్సిందే. అదబ్బా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా రాకెట్ సింగ్, సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్.